జగన్ గారిని పట్టుకొని తిడుతున్నారు కదా సైకో గీకో అని పవన్ కళ్యాణ్ వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళు మంచోళ్ళు అయితే వాళ్ళు మంచి మాటలు మాట్లాడితే ఎదుటి వారు కూడా మంచిగా కనబడతారు. వాళ్ళు కుక్కలు, పిచ్చి కుక్కలు, మామూలు కుక్కలు కూడా కాదు, వీధి కుక్కలు కూడా కాదు, పిచ్చి కుక్కలు. ఎన్ని మరుగుతాయి ఎన్ని పట్టించుకోకూడదండి. సైకో అంటే సైకో అనేది ఒక సైకోని ఇంకొక సైకోని సంబోధిస్తాడు. ఒక పిచ్చివాడే మంచివాడిని పిచ్చివాడు అని అంటాడు. అవునా? ఇప్పుడు పిచ్చివాడి మీద రాయితే వాడు 10 రాళ్ళు వేస్తాడు. అలా అని పిచ్చివాడు మాట్లాడే మాటలన్నిటికీ మనం స్పందిస్తే మనకి వాళ్ళకి అసలు సంబంధం ఉండదు, అర్థం ఉండదు. అసలు జగన్ అన్న వచ్చిన దగ్గర నుంచి కూడా చిన్నపిల్లలకి స్కూల్ విధంగా చక్కగా ఇంగ్లీష్ మీడియం పెట్టించాడు. ప్రైవేట్ స్కూల్కి పంపించే పని లేకుండా ఇంకొకటి ప్రైవేట్ స్కూల్లో చదివినా గవర్నమెంట్ స్కూల్లో చదివినా అమ్మఒడి ఇచ్చాడు. కాలేజ్ పిల్లలు కూడా ఇచ్చారు. ప్రతి ఒక్కళ్ళు కూడా అన్న ఇచ్చిన ప్రతి ఒక్క పథకం అందుకున్నారు. మాకు వాహనం ఉంది, వాహనం ఇతర ఇచ్చారు మా టాటా మ్యాజిక్. ప్రతి ఒక్క సభ్యుడు వాహనం తోలే ప్రతి ఒక్కళ్ళు కూడా వాహనం ఎవరైతే సొంత హక్కుదారులు ఉన్నారో వాళ్ళు కూడా పొందుకున్నారు. అలాగే లేడీస్ పరంగా లోన్ విషయంలో తీసుకున్న లోన్ ప్రతిదీ అన్నీ కూడా 4 సంవత్సరాలకి ₹1,00,000 తీసుకుంటే నెలకు 25,000 రూపాయలు చొప్పున వెనక్కి ఇచ్చేసాడు అన్నయ్య. అలాగే ఇంతకు ముందు చేసిన వాళ్ళు ఎవరు ఇచ్చారు? ఇంతకు ముందు చేశాడు ఆయన చంద్రబాబు. ఏమి ఇవ్వలేదు. చంద్రబాబు ప్రభుత్వంలో మేము డ్వాక్రా గ్రూపుల్లో ఉన్న మహిళలను చాలా ఇబ్బందులు పడ్డాము. ఇప్పుడు అసలు ఏ మాఫీ చేయలేదు, ఆయనే మాఫీ చేసుకున్నాడు. ఆయన షర్ట్లు బాగా మార్చుకున్నాడు, అదే మాఫీ. జగన్ రోడ్డు మీద ఉరికించుకొడతాను లోకేష్ అన్నాడు. జగన్ ని రోడ్డు మీద ఉరికించుకొట్టే అంత దమ్ము ధైర్యం ఎవరికి ఉందండి? రోడ్డు మీద ఉరికించుకొట్టే కుక్కలు రోడ్డు మీద అసలు తిరగాలిగా ముందు. అప్పుడు మాట్లాడిన ఆయన వచ్చి రోడ్డు మీద తిరుగుతున్నాడా? జగన్ అన్న పులిలాగా తిరుగుతాడు, సింహలాగా గర్జిస్తాడు. ఆయనకిలాగా ఎవరైనా వస్తారా? ఆయన ఎదిరించి మాట్లాడే దమ్ము ధైర్యం ఎవరికి ఉందా? ఎవరికి లేదు. అలా కుక్కలు మరిగినాయి అని మనం అన్నిటికీ కూడా స్పందించకూడదండి. కుక్కల మాటలు కుక్కలకే వదిలేయాలి. కుక్కల మాటలు కుక్కలకే వదిలేయాలి. మనం వెళ్తుంటే కుక్కలు ఎన్నో మరుగుతూ ఉంటాయి. అన్నయ్య స్థాయి ఒక దేశాన్ని పరిపాలించేంత స్థాయి ఉంది. కనీసం రాష్ట్రాన్ని పరిపాలించే స్థాయి వాళ్ళకి లేదు కదా. ఆ స్థాయి వాళ్ళు కోల్పోయారు. కోల్పోయినోడు ఎన్నో మాట్లాడతాడు అని మనం పట్టించుకోకూడదు. పవన్ కళ్యాణ్ అసలు వేస్ట్ అండి. వాడు డాన్స్ చేసుకోవడానికి సరిగ్గా పనికిరాడు, సినిమాలు తీసుకోవడానికి పనికిరానాడు. ఇప్పుడు వచ్చి రాష్ట్రాన్ని బాగు చేస్తాడండి. ఎవరిని ఉద్ధరిస్తాడు? వచ్చి మన తల మీద కూర్చొని మనల్ని ఏదో ఆటలాడేద్దామని చూస్తున్నాడు. కానీ దేవుడు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన రాజ్యానికి వచ్చినప్పుడు ఈయన ఎట్లా మాట్లాడాడు ప్రతిదీ కూడా దేవుడు లెక్క చూస్తాడు. ఆయన లెక్క చూసేదానికి వస్తే సున్నా తప్ప ఏం కనిపించదు. ఆయన ఎవరికి ఏమి చేయలే, ఏ ప్రజలకి న్యాయం చేశాడు. ఇప్పుడు ఆయన ఏంటి, ఒక సినిమా పరంగా ఒక అభిమానాన్ని పొందుకున్నాడు. ఇప్పుడు ఆ సినిమా పరంగా కూడా జనాలు ముందుకు రావట్లా. ఇప్పుడు వచ్చి ఇక్కడ పిచ్చి కుక్కలాగా మాట్లాడుతుంటే అలా మొరుగుతుంటే, అలాంటి మొరుగులు ఎన్నో కుక్కలు మొరుగుతాయని మనం మాట్లాడకూడదు. ఆడవాళ్ళని కించపరిచి మాట్లాడుతున్నాడు. నిజమైన నాయకుడు ఎవడైనా సరే ఆడవాళ్ళని కించపరిచి మాట్లాడరు. ఆడవాళ్ళకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆడది లేకపోతే ఒక మగాడే కానీ ఒక ఆడదే జన్మస్థానం ఉందా? ఆడదాని వల్ల పుట్టిన వాడు ఆడవాళ్ళని మాట్లాడటం ఏంటండి? అది అసలు ఏమన్నా చంద్రబాబు ఆవేదన పొందుతున్నాడు. రాష్ట్రం నాశనం అయ్యింది. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు నాశనం అయింది. జగన్ అన్న ఉన్నప్పుడు నాశనం అవ్వాల. జగన్ అన్న నాశనం అయిందని బాగు చేసుకుంటూ వచ్చాడు. ఒకప్పుడు ఆయన స్థానంలో ఆయన చేతిలో ఉన్న రాష్ట్రాన్ని ఇప్పుడు ఇంత ఇలాగ మంచి రీతిలో ఉందంటే అది కేవలం జగన్ అన్న వల్లే. ఇది మాత్రం జగన్ అన్నకే సాధ్యం. జగన్ అన్న పథకాలు తీసుకొని తిట్టే వాళ్ళకి ఏమండి, మీకు ఒకటే చెప్తున్నా, ఆయన ఇచ్చే ప్రతి ఒక్క రూపాయి ఖర్చు పెట్టుకుని తిన్నారు. తిన్న కడుపు ముందు పెట్టుకుని మాట్లాడితే దేవుడు చూస్తాడు. ఆ కడుపుకి ఏదో ఒక రోగం రాకుండా చూసుకోండి. ముందు కాలం జగనన్న రావాలి. జగనన్న వస్తే ఇంకా బాగుపడతాము, ఇంకా మెచ్యూరిటీ వస్తుంది, ఇంకా జ్ఞానం. తిట్టే వాళ్ళకి కుక్కలు ఎన్నో మురుగుతాయి. కుక్కలు మురిగామని మనుషులు పప్పు మాట్లాడే మాటలు ఏంటంటే మనం మాట్లాడేది లోకేష్ పెద్ద పప్పు, సొద్ద పప్పు, కందిపప్పు వండుకుంటా మంచి టేస్ట్ వస్తుంది. ఈ పప్పు వల్ల మనకేం రాదు. పవన్ కళ్యాణ్ వేస్ట్. ఏదో సినిమా డైలాగ్ 2-3 చెప్తే సరిపోయిందా? ఇదేమన్నా సినిమా హాల్, సినిమా థియేటరా? సినిమా థియేటర్ కాదు, ఒక షూటింగ్ కాదు. ఇది ప్రజల్లోకి వస్తున్నావు, ప్రజల్లో అడుగు పెడుతున్నావు. ఎలా మాట్లాడాలి? నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. నోరు ఉంది కదా అని కుక్కలా వాక్కూడదు. కుక్క స్థానం ఉంది. కుక్కకు మంచి విశ్వాసం ఉంది. కుక్కకి ఇచ్చిన స్థానం ఒక పవన్ కళ్యాణ్కి లేదు. ఇప్పుడు కుక్క పిల్లల్ని ఇంట్లో పెంచుకో